గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు లేజర్ లైట్స్ బెడద తలనొప్పిగా మారింది. ఇండిగో విమానానికి లేజర్ లైట్స్తో అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. లేజర్ లైట్స్పై ఏటీసీకి పైలట్ ఫిర్యాదు చేశారు. భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో పాటు 140,000 టన్నుల మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. నిజామాబాద్లో దారుణం జరిగింది. మిల్ మేకర్ కూరలో గడ్డిబందు కలిపి భర్త అత్తను హత్య చేసేందుకు మహిళ ప్లాన్ చేసింది. కూర తిన్న వెంటనే అస్వస్థకు గురైన భర్త అత్తకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఈ విషం కలిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో అధికారుల మెరుపు దాడులు చేశారు. బిజ్నపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి మండలాల్లో ముమ్మర తనిఖీ చేపట్టారు. 872 నకిలీ డీఏపీ సంచులు స్వాధీనం చేసుకున్నారు. 7గురిని అరెస్ట్ చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయనతో పాటు కొడుకు చంద్రశేఖర్ పైన కేసు పెట్టారు. టీడీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేసేలా అనుచరులు ఉసిగొలిపారని అభియోగాలు మోపారు. ఇప్పటికీ విరూపాక్షపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. సీఎం విజయ్ నటి త్రిషలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ కి వ్యతిరేకంగా టీవీకే శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా నిరసన చేపడుతున్నారు. ఇవాళ మరోవైపు ఉదయనిధి ముందస్తు బెయిల్ కి కోర్టుని ఆశ్రయించారు. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ వాళ్ళ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వరకు ఆయన 100 మందితో పాదయాత్రకు వెళ్లబోతున్నారు. అయితే పోలీసులు మాత్రం పాదయాత్రకు అనుమతి లేదని చెబుతున్నారు.